సార్ కొత్తగా ఐడి వేసేటప్పుడు రెనటాస్ న్యూ అని ఓకే ఎంటర్ చేయగానే మనకి న్యూ సైన్ అప్ అని వచ్చింది చూడండి సార్, కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, ఓన్లీ జాయినింగ్స్ అంటే ఇదిగోండి న్యూ సైన్ అప్ లోకి వెళ్ళిపోవాలి. సార్ ఏమొచ్చింది? స్పాన్సర్ ఐఆర్డి సార్ అండ్ ప్లేస్మెంట్. ఓకే, ఐఆర్డి నెంబర్ చెప్పండి సార్, ఎవరు డౌన్ లో వేయాలి? మీరు చెప్తుంటే నేను ఎంటర్ చేస్తుంటాను. న్యూ సైన్ అప్ లోకి వెళ్ళి ఇక్కడ ఎవరు డౌన్ లోన్ అయితే జాయిన్ చేస్తామో ఆ ఐడి నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫస్ట్. సార్ ఐఆర్డి నెంబర్ సార్ చెప్పండి సార్. 7260060043. ఇప్పుడు ఇలా స్పాన్సర్ దగ్గర ఐఆర్డి నెంబర్ ఎంటర్ చేసి ఆ లాస్ట్ లో కంటిన్యూ చూడండి, దాన్ని మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే ఐఆర్డి నెంబర్ ఎవరి పేరు మీద ఉందనేది తెలుస్తుంది. ఇంకా ఒకరిదొకరికి వెళ్ళడం కానీ ఇలా ఎప్పుడు జరగదు. మనం చూసుకొని ఇలా ఎంటర్ చేస్తే నేమ్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా జాయినింగ్ అయిన పర్సన్ యొక్క పాన్ కార్డ్ నెంబర్ చెప్పండి సార్. 91N. అవును సార్. సార్ డియర్ లీడర్స్ చూడండి, ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి రెనటాస్ న్యూ సైన్ అప్ అని ఎంటర్ చేసాము, వచ్చింది. దాని మీద టచ్ చేస్తే ఐఆర్డి నెంబర్ ఎంటర్ చేసాం స్పాన్సర్ది. ఆ తర్వాత కంటిన్యూ కొడితే ఐఆర్డి నెంబర్ పేరు వచ్చింది. పేరు కన్ఫర్మ్ చేసుకున్నాక న్యూ కొత్తగా జాయినింగ్ ఎవరైతే అవుతారో వాళ్ళ పాన్ కార్డ్ మనకు పంపిస్తారు కదా, ఆ పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక వెరిఫై ఉంది చూడండి సార్. వెరిఫై చేద్దామా? ఓకే సార్. వెరిఫై చేశాక ఏమొచ్చింది సార్ స్క్రీన్ మీద? పాన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. అప్పుడు ఓకే ఉంటది కదా, ఓకే టచ్ చేయాలి. ఇప్పుడు ఏం అడుగుతుంది? పాన్ కార్డ్ ఓకే, పాన్ కార్డ్ వెరిఫై అయిపోయింది. ఆయన చక్కగా ఏదైతే పర్మనెంట్ గా ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ మీరు అడగండి. చెప్పండి సార్ నెంబరు. సార్ ఓటీపీ 912794. ఇది కూడా 1 or 2 minutes లో తొందరగా తీసుకోవాలి, లేకపోతే ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే సార్. అక్కడ వెరిఫై ఉంది కదా, వెరిఫై ఓటీపీ కొట్టగానే చూడండి సార్, పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఓపెన్ అయింది. ఇలా అప్లికేషన్ మీదకి ఇలా స్విప్ చేస్తే కమ్యూనికేషన్ అడ్రస్ కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది సార్. కమ్యూనికేషన్ అడ్రస్ దగ్గర సేమ్ యాజ్ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర చిన్న బాక్స్ ఉంటుంది చూడండి లెఫ్ట్ సైడ్. ఆ బాక్స్ లో ఇలా టచ్ చేస్తే టిక్ వస్తుంది చూడండి, కనిపించిందా? టిక్ కనిపించింది సార్. ఆ బ్లూ కలర్ అది గ్రీన్ అది చూడండి, అది టిక్ రావాలి. టిక్ పెట్టిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళాలి సార్. అక్కడ ఏముంది? ఈమెయిల్ ఐడి చెప్పండి సార్. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనం మార్చుకోవచ్చు సార్. ఓకే సార్. ఈమెయిల్ చేంజ్ చేసుకోవచ్చు సార్ తర్వాత మార్చుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఏముంది సార్? అడ్రస్ దగ్గర టచ్ చేయాలి. మనకి వాళ్ళు పాన్ కార్డ్ పంపిస్తారు కదా. అవును సార్. ఆధార్ కార్డు పంపిస్తారు కదా, ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుంది. ఓకే సార్. ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ మాత్రమే మీరు ఎంటర్ చేయాలి సార్, మీరేమి చేంజ్ చేయకూడదు. ఓకే సార్. నెక్స్ట్ పిన్ కోడ్ అడుగుతుంది సార్. పిన్ కోడ్ చెప్పండి. ఇప్పుడు పిన్ కోడ్ నెంబర్ కొట్టగానే అదే నెంబర్ కింద ఒక బ్లాక్ డార్క్ కలర్ దాని మీద వచ్చింది చూడండి. పిన్ కోడ్ నెంబర్ మనం ఎంటర్ చేయగానే ఈ డార్క్ మీద టచ్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఓకే సార్. ఈ డార్క్ మీద టచ్ చేయగానే ఏమొచ్చిందంటే చూడండి, సిటీ వనపర్తి వచ్చింది, డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్ వచ్చింది, స్టేట్ తెలంగాణ వచ్చింది. అదే ఫుల్ఫిల్ చేసుకుంటది. ఓకేనా సార్? ఇప్పుడు ఫాదర్ నేమ్ చెప్పండి, వాళ్ళది పాన్ కార్డు మీద ఉంటది. శైలజ మేడం గారి యొక్క ఫాదర్ నేమ్ చెప్పండి. చిన్నయ్య సార్. ఇప్పుడు నామినీ నేమ్ చెప్పండి సార్. తేరంగల శ్రీనివాస్. శ్రీనివాస్ సార్. ఇప్పుడు చూడండి సార్, శ్రీనివాసులు. ఓకే సార్. చెప్పండి. హస్బెండ్ లాస్ట్ లో చూడండి సార్. నెక్స్ట్ ఆ కింద ఏంటో చూడండి, ఏరో మార్కు రెడ్ మార్కు సెలెక్ట్ ఫ్యామిలీ మెంబర్ ఐడి అని ఉంది. అక్కడ టచ్ చేస్తే నో ఆప్షన్ తీసుకోవాలి సార్ మీరు. ఓకే సార్. ఎందుకు అంటే ఆ మీద ఏం రాశాడు చూడండి, డూ యూ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ ఐడి ఇన్ రెనటాస్ వెల్నెస్?
రెనటాస్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఐడి ఉందా అని అడుగుతుంది సార్. ఉందని చెప్పకూడదు. ఎవరి ఇన్కమ్ వాళ్ళదే కదా, వాళ్ళ అకౌంట్ లో పడింది మీకు డబ్బులు ఇస్తారా సార్? ఇవ్వం సార్. ఎవరి డబ్బులు వాళ్ళదే, ఎవరి టీములు వాళ్ళదే, ఎవరి డెవలప్మెంట్ వాళ్ళదే. కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి? ఆప్షన్ నో. నో తీసుకోవాలి. ఇప్పుడు లాగిన్ డీటెయిల్స్. ఇప్పుడు మన శైలజ గారికి లాగిన్ యూజర్ నేమ్ ని మీరే క్రియేట్ చేయాలి. ఓకే సార్. అయిపోయిందా సార్? అంతే సార్. ఇప్పుడు పాస్వర్డ్ క్రియేట్ మనమే చేయాలి. మనం ఏదైతే చేస్తామో వాళ్ళకి లైఫ్ లాంగ్ అదే ఉండిపోతుంది సార్. మళ్ళీ సేమ్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ కూడా సేమ్ అదే ఎంటర్ చేయాలి. కరెక్ట్ గా ఎంటర్ చేస్తే ఆ విధంగా వస్తుంది. ప్రతి దగ్గర రెడ్ టిక్ గ్రీన్ గా మారుతుంది. కనిపెడుతున్నారా సార్? కనపడతలేదు సార్. అవునవును సార్, కనిపిస్తుంది సార్. కనపడుతుంది సార్, చూడండి. అక్కడ బాక్స్ ఉంది చూడండి, అక్కడ టిక్ చేయాలి. ప్రివ్యూ ఉంది కదా సార్? అవును సార్. ప్రివ్యూ టచ్ చేయాలి. ఓకే సార్. ప్రివ్యూ టచ్ చేస్తే ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇలా మొత్తం సేవ్ ఆప్షన్ వస్తుంది చూడండి పైన. అవును సార్. దాన్ని సేవ్ చేసుకుంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ప్రతిసారి ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. సేవ్ చేసిన తర్వాత ఐడి అయిపోయింది అనుకోవద్దు, బాగా గుర్తు పెట్టుకోండి సార్. ఓకే సార్. లాస్ట్ కి వెళ్ళాలి చూడండి. బ్యాక్ సబ్మిట్ ఉంది, బ్యాక్ ఉంది, సబ్మిట్ ఉంది. తప్పులుంటే బ్యాక్ కి వెళ్ళి సరి చేసుకోవాలి. కన్ఫర్మ్ అంతా బాగానే ఉంది అన్నప్పుడు సబ్మిట్ ఎంటర్ చేయాలి. చేస్తాను చూడండి సార్. అయిపోయింది, ఐడి అయిపోయింది సార్. ఓకే సార్. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసి మీరు నాకు పెట్టారు కదా వాట్సాప్ లో. అవును సార్. మీకు నేను పంపిస్తాను చూడండి. ఇలా ఎవరైతే ఐడి చేశారో వాళ్ళకి మనం వాట్సాప్ లో పంపించడమే సార్. ఇక్కడ ఏం రాస్తామంటే జాయినింగ్ సక్సెస్ఫుల్లీ, కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్పి ఒక 2 పువ్వులో ఏవో పెట్టి పంపించడమే.